నిధులిచ్చి మన అరకుల గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించాలనే ఉద్దేశం. అదే కాకుండా ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చాలా గొప్పది. మన అరుగుల్లో అరుగులంటేనే అరుగులే ఉద్యమాలకు పొరిటి గడ్డ లాంటిది సార్. మా అరుగుల నుంచే ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం చాలా అయింది. మా సాకలి ఐలమ్మ విగ్రహం పెట్టడం మా ఊర్లో గర్వకారణం ఉందన్న. ఈ యొక్క విగ్రహానికి సహకరించినటువంటి మా అమ్మలు అక్కలు అందరికీ, మా కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుండే సార్ వీడీసీకి. మీరు ప్రత్యేక చొరవ చూపించి ఆ తూముల నిర్మాణానికి తొందరలోనే వారం 10 రోజుల్లోనే మంజూరు చేపించినటువంటి ఘనత సార్ మీది. ఆ గ్రామాల తరఫున అందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. చిన్న కోరిక ఉంది సార్, ఈ గుత్పా లిఫ్ట్ ఈ 4-5 గ్రామాలకు సార్ గుత్పా లిఫ్ట్ దాన్ని కూడా మీరు తొందరగా చాలు చేపిస్తారని చెప్పి, పనులు చాలు చేపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం సార్. సార్ ఇంకో కోరిక సార్, మాకు అరుగుల్లో ఈ హైవే ఉంది సార్. మా విలేజ్ 2 ముక్కలు అయింది సార్, అటొక బిట్టు ఇటొక బిట్టు. దీనికి మీరు ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ ఇస్తామని చెప్పారు సార్. మా మహిళలు దాటాలంటే జీపీకి బాగా ఇబ్బంది ఉంది సార్, గ్రామ పంచాయతీకి బాగా ఇబ్బంది ఉంది సార్. కాబట్టి మీరు ఇది ప్రత్యేక చొరవ చూపించి NHIVలతోటి మాకు ఈ యొక్క అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం సార్. సార్ మా మహిళా సంఘాలు రోడ్డుకు మహిళా సంఘ భవనం ఇటే ఉంది సార్. రోడ్డుకు మహిళా సంఘ భవనం అక్కడ వాళ్ళకి అటే కావాలి కాబట్టి రోడ్డు దాటి ఇబ్బంది ఉంది. ఆ ఒక కొత్త మహిళా సంఘ భవనాన్ని కూడా ఏర్పాటు చేసి మహిళలకు ప్రత్యేక, మన గవర్నమెంట్లో మహిళలకే ప్రత్యేక గౌరవం ఉంది కాబట్టి సార్ దీన్ని కూడా ప్రత్యేకంగా చొరవ చూపించి మీరు దాన్ని మంజూరు చేస్తారని తెలియజేస్తా ఉన్నాం సార్. మరియు సార్ మా అరుగుల్లో ఇప్పటిదాకా ఎవ్వరు కూడా 16 నెలల్లో ఎన్ని నిధులు ఇచ్చినా ఘనత 10 ఏళ్లలో లేదు సార్. అన్ని ఒక్క రేషన్ కార్డు కూడా 10 ఏళ్ళు ఇవ్వలేరు, ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేరు సార్ 10 ఏళ్ళు. అధికారం 10 ఏళ్ళున్నా మాటలు చెప్పి దాటవేసేది తప్ప మాకొక్క నిధులు కూడా మంజూరు సరిగా చేయలేరు సార్. కాబట్టి మీరందరూ మా కొత్త రేషన్ కార్డులు కానీ సార్, మాకు ఇంకొక బేస్మెంట్ లెవెల్లో ఇండ్లు ఆగిపోయినాయి సార్. కొందరి ఒక 15 నుంచి 20 ఇండ్లు ఉంటాయి సార్ బేస్మెంట్ లెవెల్ ఆపేసిన ఇండ్లు. అవి 2వ ఫేజ్లో మా పేదోళ్ళకి అందరికీ కూడా ముందుండి మాకు ఆ ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయిస్తారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను సార్. సార్ మా రజాకులు అంటేనే మా పుట్టింటోళ్ళు అంటాం సార్ మేము సాధారణంగా. ఎందుకంటే మాకు అందరికీ దగ్గర సంబంధాలు సార్. ఇంటింటి వాళ్ళ కమ్యూనిటీ హాల్కు కానీ కొంచెం మీరు మీ CDP స్పెషల్గా నిధులు ఇచ్చి వాళ్ళని గౌరవిస్తారని తెలుస్తూ ఉన్నారు సార్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చిట్యాల చాకలి ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణకు వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రత్యేక మా రజక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున, మన జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి చాకలి ఐలమ్మ యొక్క మునిమనమరాలు చిట్యాల శ్వేత ఐలమ్మ గారు వచ్చారు కాబట్టి వారు కూడా వారి అమూల్య సందేశాన్ని ఇస్తారు. దయచేసి సార్ ఎమ్మెల్యే గారు, ఒక 2-3 జిల్లా నాయకులు, ఒక మహిళ గారు మాట్లాడతారు. మా మహిళా కమిషన్ మెంబర్ గారు చిట్యాల శ్వేత గారు. అదేవిధంగా కొంచెం అమూల్యమైన సమయం ఇస్తే మా 2-3 మాట్లాడిన తర్వాత మీరు కార్యక్రమం చేయండి, మరోలు అనుకోవద్దు. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్న గారు కూడా వారు ఒక 2 నిమిషాలు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ సమయభావం లేకపోవడం వల్ల, మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల అందరూ క్షమించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు వచ్చినటువంటి చిట్యాల శ్వేత ఐలమ్మ గారు వారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని కోరుచున్నాం. వారు రాష్ట్ర కమిటీ, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్గా నియమించడం జరిగింది, సంవత్సరమైంది. వారికి నియామక పత్రం ఇవ్వాలని మా రిక్వెస్ట్ సార్. దానికి మీరు మీ యొక్క సిఫార్సు చేసి మాకు తొందరలోనే ఐలమ్మ జయంతి వరకు అది నియామక పత్రం అందజేస్తారని కోరుకుంటూ వారికి ఆదుకుంటారని ఆశిస్తున్నాము. మళ్ళీ మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వ పరంగా ఉన్నాయో అన్నీ మీరు అందజేస్తారని ఇంతవరకు మన ప్రజలు చెప్పారు. చాలా మీరు మంచి పని చేస్తున్నారు సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా రజక సంఘ తరఫున మా రజక జాతికి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అమలు జరుపుతారని మేము మీకు కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మాకు ఫెడరేషన్ లేదు సార్ రాష్ట్రంలో ఫెడరేషన్ చైర్మన్ అనేది నియామకం కాదు ఇంతవరకు. అయితే అక్కడ గత ప్రభుత్వం అయితే విస్మరించింది, ఆ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి మా ప్రజలు దానికి విస్మరించారు.
ప్రకటించారు కాబట్టి దానికి కొన్ని నియామక పత్రం అందజేస్తారని కోరుకుంటూ ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సుంకట పోషి, నేను స్టేట్ కమిటీ అక్కతో కలిసి పనిచేస్తున్నాను. మన శంకరన్న వీళ్ళందరూ బాగా కృషి చేశారు కాబట్టి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా గ్రామ సభ్యులందరికీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అన్ని పార్టీ అనుమతి సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా చిట్యాల శ్వేత మహిళా కమిషన్ మెంబరు మరియు ఫౌండర్ చైర్మన్ ఆఫ్ చిట్యాల ఐలమ్మ ప్రజా సంక్షేమ సంఘం కాబట్టి వారి అమూల్య సందేశాన్ని ఇవ్వాలని కోరుచున్నాం. నమస్కారం. అర్గూల్ ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన నా సోదరులకు, సోదరీమణులందరికీ, ముఖ్యంగా మా ఐలమ్మలకు, ఐలక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు చిట్యాల శ్వేత ఐలమ్మ. నేను చాకలి ఐలమ్మ ముని మనవరాల్ని. సెప్టెంబర్ 10న చాకలి ఐలమ్మ వర్ధంతి ఉంది. కానీ ఆ కార్యక్రమానికి ముందే ఇక్కడ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం అంటే మీరు కూడా త్వరలో జయంతి వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా చాకలి ఐలమ్మ విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆనాడు దొరల మీద, పెత్తందారుల మీద ఐలమ్మ ఎనలేని పోరాటం చేసింది. ఆ పోరాటం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే ఎంతమందిని ఆ పోరాట పటిమలోకి దూసుకెళ్తున్నారు అన్నది నాకు తెలీదు. కానీ ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. ఆనాడు ఐలమ్మ కనుక ఆ పోరాటం చేయకపోతే మన బతుకులు ఇంకా అనగానిన వర్గం లెక్కనే ఉండిపోయేవి. ఇప్పటికైనా మహిళలు ముందుకొచ్చి మీ హక్కుల మీద మీరు పోరాటం సాగించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి. ఇవాళ గవర్నమెంట్ మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నది. ముఖ్యంగా మన రజకులు అందరం కలిసి గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక చాకలి కుటుంబంలో పుట్టినటువంటి ఐలమ్మ పేరును హైదరాబాద్లో ఉన్న కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది చాలా గొప్ప విషయము. అలాగే జయంతి వర్ధంతులను కూడా అధికారికంగా ప్రకటిస్తున్నందుకు ప్రభుత్వానికి ఫస్ట్ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అటువంటి కులంలో మనం పుట్టినందుకు మనం ఇంకా గర్వంగా చెప్పుకోవాలి. కానీ చాలా మంది నేను చాకలి అని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతుంది. అదేమి చెప్పుకోవడానికి నామూషి పని కాదు. మంది మైలు మనం తీస్తున్నాం కానీ మన మైలు కట్టుకోలేమని ఏదో సామెత ఉంటుంది. అట్లా అన్నట్టు ప్రతి ఒక్కరికి మనం అన్ని రకాలుగా సేవలు అందిస్తున్నాం, అన్ని రంగాల్లో ముందుకుంటున్నాం. కానీ మనలో ఐక్యత అనేది లేకనే మనం ఇంకా వెనుకబడుతున్నాము. ఫస్ట్ మనలో ఐక్యత రావాలి. ముఖ్యంగా చాకలి కులంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ముందుకొస్తేనే ప్రభుత్వాలు ఏమైనా చేయగలుగుతాయి. నాకు నేనే లీడర్ని, నా ఊరికి నేనే లీడర్ని, నా సంఘానికి నేనే లీడర్ని అని అంటే మీరు ఇక్కడి వరకే ఉండిపోతారు. గవర్నమెంట్ కాదు కదా, రేపు ఎవరు గుర్తించరు. రేపు మీకు ఏదైనా సహాయం కావాలన్నా కూడా మీ ఎమ్మెల్యే గారు ముందుకు రారు. మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే ఎవరైనా గుర్తిస్తారు, మనకంటే ఒక గౌరవం, గుర్తింపు అనేది వస్తుంది. అసలు చాకలి ఐలమ్మకు దేశాలలో చైనా, జపాన్, రష్యా దేశాలలో కూడా బంగారు అక్షరాలతోటి ఒక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల కిందటే. అది ఎవరికి తెలుసు అసలు? కానీ మనం చాకలి అని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడుతూనే ఉన్నాము. ఇక్కడ చాకలి అనేది కాదు, ఒక ఐలమ్మ మహిళ ముందుకొచ్చి పోరాటం చేసింది, దొరల మీద చేసింది. అటువంటి దొరల మీద పోరాటం చేసిన ఐలమ్మ కుటుంబంలో మనందరం వారసులుగా ఉన్నందుకు గర్వంగా చెప్పుకోవాలి. కానీ సిగ్గుపడకండి మహిళలు. మీ మీద చాలా అన్యాయాలు జరుగుతున్నవి, దాడులు జరుగుతున్నవి. మీరు బయటికి వచ్చి ఎదిరిస్తేనే మీకు న్యాయం దొరుకుద్ది. రేపు మీ కుటుంబ సభ్యులు కూడా రాలేని పరిస్థితిలో ఉంటారు. మీరు బయటికి సహకరించలేరు. మీరు ఒకవేళ బయటికి వచ్చినా కూడా మిమ్మల్ని అనగదొక్కాలనే చూస్తారు. కానీ ఆనాడు ఐలమ్మకి ఎవరు సహకారం అందించలేదు, ఎవరు నేనున్నాను ముందుకు రాలేదు. ఆమె ఒక కుటుంబ సభ్యులతోటి బయటికి వచ్చింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సాగించుకుంది, తనకంటూ ఒక గుర్తింపుని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకుంది. అలాంటి గుర్తింపు స్థాయికి మనం ఎదగాలి.
ముఖ్యంగా మహిళలు ఎదిగితేనే మనకంటూ గౌరవం దక్కుతుంది అని నేను ఒక ఐలమ్మ మనవరాలిగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలకు, వీడీసీ సభ్యులకు పేరు పేరున నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఎల్లవేళలా కృతజ్ఞులై ఉంటాం మేమందరం. ముఖ్య విషయం ఏంటంటే మా విగ్రహ దాత శంకరన్న గారు 2 మాటలు కోరుకుంటున్నాం. చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపకు వచ్చేసినటువంటి స్థానిక మన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆర్ భూపత్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ ఉన్న ఈ మండల నాయకులకు, మరియు మా రజక సోదరులకు, మరియు సాయిరెడ్డి అన్నకు, గంగారెడ్డి అన్నకు, రాజేందర్ అన్నకు, మరియు మా ఇతర పోషెట్టన్నకు, మా ఇతర మండలాల నుంచి వచ్చిన అటువంటి మా అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ గ్రామానికి ముఖ్యంగా గ్రామంలో వీళ్ళందరూ సహకరించి సర్పంచ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు కానీ ఈ ముఖ్యంగా ఈడ గ్రామాభివృద్ధి కమిటీ కూడా అందరూ మాకు సహకరించి ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించినందుకు మీకు ఎల్లవేళ కృతజ్ఞతలు ఉంటాను. జై రాజక. మా శ్వేతమాడియంకు ప్రత్యేక కృతజ్ఞతలు మా నిజామాబాద్కి వచ్చినందుకు. మన ఎంపీటీసీ అలాగే ఎక్స్ సర్పంచ్ మేమున్నాం, మీకు ఏదైనా సహకారం చేస్తాం. ముందుండి మాకు నడిపించిన వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు మా సంఘం తరఫున. సరేటన్నా 2 మాటలు. వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మరియు గ్రామంలో సీసీ రోడ్లు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మన ప్రియతమ నాయకులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, మన అట్లాగే డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సారెడ్డన్న గారికి, మరియు వీరనారి ఐలమ్మ యొక్క మునిమన్వరాలు శ్వేతమ్మ గారికి, మిగతా ఈ విగ్రహానికి దాత అన్న శంకరన్నకు, మిగతా యోజన రజక సంఘం సభ్యులకు, గ్రామస్తులకు, గ్రామంలో ఉన్న మిగతా యువకులకు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, చైర్మన్లందరికీ మా రజక సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, నిజంగా ఇవాళ చాలా సంతోషకరం. ఎందుకంటే విగ్రహాలు పెట్టంగానే ప్యాడ్లు పెట్టి డొనేషన్లు అడిగే ఈ రోజులలో చిన్న కులం బీసీలల్లో రజకులు అంటే చాలా తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమంగా అందరు దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి వారే సొంతంగా మంచికి 5,000, 10,000, 1,000 రూపాయలు వేసుకొని ఈ విగ్రహం కట్టిరంటే నిజంగా ఆ స్ఫూర్తికి ఇవాళ నిదర్శనం. అది ఇవాళ ఐలమ్మ ఏం చేసింది అనేది చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇదే చేసింది. వారిలో స్ఫూర్తిని నింపి వాళ్ళ మాకు కూడా ఐడెంటిఫికేషన్ కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. దీనికి సహకరించిన అన్న శంకరన్న, మా గ్రామం తరఫున, మా రజకల తరఫున తప్పకుండా అన్న మీకు ఆ ఐలమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మనం ఐలమ్మ అంటే బీసీ, కొంచెం మన బీసీల గురించి కూడా ఇక్కడ ఉన్న మహిళలందరికీ తెలియాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలా? మన పిల్లలు చదువుకుంటున్నారు. రాబోయే రోజులలో ఉద్యోగాలు, విద్య, అట్లాగే సంస్థాగత ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అంటే 100 మంది ఉంటే దాంట్లో 42 మంది బీసీలకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో ఇచ్చి హామీ ఇచ్చింది. ఇవాళ అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపినా కూడా దాన్ని ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసి దాన్ని వంచన చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక దయచేసి ఇక్కడ ఉన్నంత బీసీలమే కనుక ఒక్కసారి మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసుకోవాలా. దానికి కూడా మన పెద్దలు కూడా, భూపత్ రెడ్డి గారు కూడా, ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు. ఎందుకంటే మొన్న సార్ కూడా బీసీ గర్జన జంతర్ మంతర్ దగ్గర పార్టీలో అందరూ కలిసి దానికి మద్దతు చేసిండ్రు. ఏదున్నా రాబోయే రోజులలో ప్రభుత్వం ఏం చేస్తుందని ఒకసారి తెలుసుకుంటే, ఒక 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. ఇవాళ ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న అందరికీ తెలుసు రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చిందని. ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు. ఏమమ్మా ఉచిత బస్సులో పోతుర్రా లేదా? పోతుర్రా? సప్పుడు ఎత్తలేరు, పోతలేరా? పైసలు అడుగుతారు ఎవరైనా? మరి సార్కి చెప్పినా, మరి ఎమ్మెల్యే సార్ చెప్పారు, మరి పైసలు అడుగుతాయి. సో అట్లాంటి ఎన్నో స్కీమ్స్ పెట్టిండ్రు. ఇందిరమ్మ గృహాలు కూడా దగ్గర మన గ్రామానికి 30 మంజూరైనాయి సార్. 20 గ్రౌండింగ్ అయ్యి, 1 బేస్మెంటు, పిల్లర్ స్టేజు, స్లాబ్ స్టేజ్ అయినాయి.
కొన్నిసారి ఇందాక చెప్పినట్ల ఒక 10-12 అతి నిరుపేదలు సార్. పాపం ఆటో శంకర్ అని అతనికి ఒకటి, ఇంకొక 4-5 ఉన్నారు సార్. వాళ్ళు ముందస్తుగా వాళ్ళు బేస్మెంట్ వేసుకోవడం వల్ల ఇబ్బంది అయింది. రెండో ఫేజ్లో మా గ్రామానికి గతంలో మొదటిగా అంటే ప్రారంభం చేసుకున్న వాళ్ళకు కూడా మంజూరు ఇప్పించాలని చెప్పేసి మా గ్రామం తరఫున మా లబ్ధి తరఫున మేము అడుగుతూ ఉన్నాం సార్. రెండవది సార్, గతంలో మీ దృష్టిలో ఉన్నది సార్, మిషన్ భగీరథకు మనం ప్లేస్ ఇస్తే అరుగుల్ని ప్రత్యేక అంటే గ్రామంగా పరిగణించి ఒక 6 కోట్ల ప్రాజెక్టుతో కూడిన కొన్ని రోడ్లు కానీ డ్రైన్లు కానీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ ఇచ్చినాం సార్. మీరు అనుకుంటే ఒకసారి సీఎం గారితో కానీ సీఎం గారు వచ్చినప్పుడు కానీ దాన్ని పరిశీలించవలసిందిగా మా గ్రామానికి నిధులు మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఆర్గనైజ్ చేసిన రజకులకు ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు సార్. వాళ్ళకి కాంపౌండ్ లేదు. ఏదైనా భవిష్యత్తులో SDF నుంచి కానీ ఇంకా ఏదైనా ఒక 5 లక్షల కాంపౌండ్ ఇస్తే ఊరికి బయట ఉన్నది కొంచెం సెక్యూరిటీగా ఉంటుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఎప్పుడైతే పెట్టాలని అనుకుంటున్నారో, నేను ఇక్కడ నాయ బ్రాహ్మణి సార్, కానీ రజకులు సాగర్ అన్న కానీ వీళ్ళు కానీ సార్ నిద్రపోతలేరు సార్. నిద్రపోతలే ఊళ్ళో నిద్రమండిస్తలేరు. రోడ్డు మీద వర్షంలో పడితే వర్షంలో విగ్రహం ఎట్లా పెట్టాలని ఆలోచన. ఈ మహిళను స్మరించుకోవడమే మన జాతి కీర్తి. రేపు 15th ఆగస్టు వస్తుంది. మనం భరతమాతకు కూడా ఒక స్త్రీకే గౌరవం ఇచ్చినటువంటి నేలలో తెలంగాణలో చాకలేలమ్మ లాంటి విగ్రహాలు పెట్టడం అంటే అది మాలాంటి వాళ్లకు, యువకులకు, రేపు వీరనారులకు ఆదర్శం. ఈరోజు అర్గుల్లో అందరి విగ్రహాలు ఉన్నాయి సార్. చాకలేలమ్మ విగ్రహాలు పెట్టడం అంటే గొప్ప విషయం కాదు. ఈ తల్లిని స్మరించుకుని నల్గొండలో ఎక్కడో పుట్టి కారం పొడితోటి రోకల బండతో నడిచినటువంటి ఈ చరిత్రలో అరుగుల్లో పెట్టుకున్నాం సార్. సార్ ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంటుందంటే, ఇక్కడ మా సర్పంచ్ గారు మహిళ, మా ఎంపీటీసీ గారు మహిళ. మా అర్గుల్ గ్రామం మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ప్రాధాన్యతలు రాజకీయమే కాదు, త్యాగాలను కూడా స్మరించుకుంటామని చెప్పేసి ఇలా చాకలేలమ్మ విగ్రహాన్ని పెట్టినటువంటి నా రజక సోదరులకు నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. సార్ ఒక చిన్న విషయం, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, మేరు ఇవన్నీ పద్మశాలీలు ఇవన్నీ కులవృత్తుల మీద బతికేటువంటి కులాలు సార్. ఈరోజు ఆ కుల వృత్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి. మన ప్రభుత్వము ఈరోజు చాకలి వాళ్ళకు ఐరన్ పెట్టెకు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నది, మంగళ వాళ్ళకు మంగళ షాపులకు ఫ్రీ కరెంట్ ఇస్తాం. అలాగనే సార్ కుల వృత్తుల వాళ్ళు ఏ రిప్రజెంటేటివ్ ఇచ్చినా వాళ్ళకు ఒక ప్రహరీ గోడనో, వాళ్ళకు ఒక చెరువు, వాళ్ళకు సబ్సిడీల మీద లోన్లు ఇప్పించి మా కులాలను ఆదుకుంటారని మీకు సగౌరవంగా తెలియజేస్తూ, మీ కష్టం వృధా కాదు, వాళ్ళ త్యాగం వృధా కాదు, మీ ఎనబట మేముంటాం, బీసీల ఐక్యత మీతో ఉంటుందని తెలియజేస్తూ రజక సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. మాట్లాడి చేస్తారని కోరుకుంటున్నా సార్. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు అరుగుల్ గ్రామం, జక్కనపల్లి మండలం. అరుగుల్ అంటేనే మన రాష్ట్రంలో తెలియనటువంటి గ్రామం కాదు. ఎందుకంటే అరుగుల్ రాజారామప్ప నుండి, రాజారామ రకం నుండి మరి ఈ గ్రామం అంటే మొత్తం రాష్ట్రంలో పేరు పొందినటువంటి గ్రామం, రాజకీయంగా బాగా చైతన్యం ఉన్నటువంటి గ్రామం. ఇవాళ మన గ్రామంలో మరి మన తెలంగాణ వైతాళురాలు అంటే సాయుధ పోరాటానికి సంబంధించిన చిట్యాల చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇవాళ మనం ఆవిష్కరించుకోవడం అనేది నిజంగా గర్వకారణం, చాలా శుభదినం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఇవాళ ఐలమ్మ గారి మునిమన్మరాలు మనతో ఉన్నది కాబట్టి మరి శ్రీమతి సోదరిమణి శ్వేత గారిని మొదలు మనం సన్మానించుకుందామని చెప్పి సందర్భంగా అదే మనతో పాటు వేదిక మీద ఉన్నటువంటి శ్వేత ఐలమ్మ గారికి, అదేవిధంగా మన జిల్లా ప్రెసిడెంట్ శంకర్ గారికి, మరి పెద్దలు విద్యాసాగర్ గారికి, అదేవిధంగా సుధాకర్ గారికి, మరి అదేవిధంగా శ్రావణ్ కుమార్ తమ్ముడు యూత్ లీడర్కు, తర్వాత నరేష్ గారికి, పోషెట్టి గారికి, అందరు కూడా డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ శ్రావణ్ గారికి, మరి నాతో పాటు మరి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి, DCMS మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి, ఈ అర్గోల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, మరి మీ గ్రామ నివాసి మరి మాజీ సర్పంచ్ అయినటువంటి రాజేందర్ గారికి, అదేవిధంగా ఇంకా గ్రామ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నాతో వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ, అర్గుల్ గ్రామ పెద్దలకు, మీడియా మిత్రుల అందరికీ కూడా నమస్కారాలు. నిజంగానే ఇవాళ చాలా శుభదినం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం
అరుగు గ్రామమే కాదు, అరుగు గ్రామంలో ఇక్కడ పక్కకు జ్యోతిరావు పూలే ఉన్నాడు. అదే ఇటు పక్కకు మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, మహాత్మా గాంధీ గారు ఉన్నారు, అక్కడ బాబు జగజీవన్ గారు ఉన్నారు, అటువైపు శివాజీ గారు ఉన్నారు. వాళ్ళ ప్రక్కన ఇవాళ మనం సాకల ఐలమ్మ గారి విగ్రహాన్ని మనం ప్రతిష్టాపించుకున్నామంటే మనం ఐలమ్మ గారికి ఇచ్చినటువంటి గౌరవం మనకు తెలియజేస్తూ ఉంది. నిజంగానే వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు అంటే ఇలా మనం ఇలా ఆనందంగా ఉన్నాం మన స్వతంత్ర భారతదేశంలో అంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమే. ఇవాళ ఎవరినైనా ఒక విగ్రహాలను మనం ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం అనుసరించాలని చూడగానే గుర్తుకొస్తుంది వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళు ఎట్లా బతికిరు, వాళ్ళ సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఏముండే, మరి వాళ్ళ సమాజం కొరకు ఏం చేసిర్రు, ఎట్లా త్యాగాలు చేసిర్రు అన్నది మనకు గుర్తు రావడానికే మనం గ్రామాలలో విగ్రహాలు పెట్టుకుంటాం. కాబట్టి వాళ్ళ సాకలి ఐలమ్మ గారి విగ్రహం పెట్టడం వల్ల మనం రోజు ఈ ప్రాంతం నుండి నడిచే వాళ్ళందరూ కూడా ఆమె విగ్రహం కనబడుతుంటాయి. ఆమె యొక్క ఆలోచన విధానాలు, ఆమె యొక్క జీవన శైలిని మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మన సమాజం కొరకు ప్రాణాన్నైనా ఇవ్వాలి, సమాజం కొరకు ఏదైనా చేయాలన్నది. మన తెలంగాణ చరిత్రనే, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక 15 ఏళ్ళు పనిచేస్తున్నాను. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక కేసీఆర్తోని వాళ్ళు చేసే కుటుంబ పాలన, వాళ్ళు చేసే అరాచకాలను తట్టుకోలేక మేము వచ్చి కాంగ్రెస్లో చేరినాం. తర్వాత కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది, ఇలా మీ ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాం. కానీ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి మీటింగ్లో ఎక్కడ పోయినా మేము చెప్పేవాళ్ళం, ఆడవాళ్ళు మహిళలు అంటే వీళ్ళు మహిళలు కాదు, మీరు రారి ముద్ర వారసులు, మరి సాకల ఐలమ్మ వారసులు అని మనం చెప్పేవాళ్ళం. మీరు నడుము కొంగు చుట్టి మరి మీరు ముందుకు బయలుదేరితే బొడ్డమ్మ ఆడినా కానీ ఇంకేదైనా చేసినా కానీ మన ఆంధ్ర పాలకులు పారిపోతారని ఆ రోజు చెప్పేవాళ్ళం. అంటే ప్రతి అంశంలో మనం సాకల ఐలమ్మ గారిని గుర్తు చేసుకున్నాం. ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందుకు గుర్తు చేసుకుంటాం? మన ఇల్లంతా తెలంగాణ వైతాళికు, దొడ్డి కొమరయ్య కానీ, కొమరం బీన్ కావచ్చు, ఇవాళ ఇప్పుడు రీసెంట్గా మనకు మన చనిపోయినటువంటి కీర్తిశేషులు ప్రజాగాయకుడు గద్దర్ కావచ్చు, అదేవిధంగా రావి నారాయణ రెడ్డి కావచ్చు, మరి రాణి రుద్రమ కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎందుకంటే మన తెలంగాణ యొక్క చరిత్ర ఎవరిదైనా కానీ గుర్తింపు ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కానీ ఏం చేసినా కానీ మనం గతం మర్చిపోద్దంటాం. అంటే మన ఉనికి మనదేంది, మనం ఇలా మన తెలంగాణ జాతి ఏంది, మనమేంది, మన కొరకు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఏంది, మన సంస్కృతి, మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ కూడా మనం విగ్రహాలను పెట్టుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత గతంలో 10 ఏళ్ళు చాలా మరి ఇక ఎన్నో జరిగినాయి, ఇక చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రాజకీయం అయిపోతుంది అది. కానీ మరి పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఎవరు గౌరవించుకోలేదు. ఇవాళ మనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇవాళ మనము సాకల ఐలమ్మ గారిని మనం గౌరవించుకుంటున్నాం. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, కోటి ఉస్మానియా మన ఏరియాలో కోటిలో మరి మహిళా కళాశాల ఉండేది, చాలా పురాతన కళాశాల. దాని వల్ల యూనివర్సిటీగా మార్చి మరి ఆ యూనివర్సిటీ పేరు సాకల ఐలమ్మ గారి పేరు పెట్టడం అంటే అది నిజంగా చాలా గర్వకారణం, మహిళలకే గర్వకారణం. ఇవాళ ఒక మహిళా యూనివర్సిటీగా మార్చినాం దాన్ని. ఇంకా ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో స్టాండర్డ్స్ పెంచడానికి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మొన్ననే ప్రభుత్వం కూడా ఒక 100 కోట్ల రూపాయల యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సోదరిమణి శ్వేత గారిని కూడా ఐలమ్మ గారి వారసురాలని చెప్పి మరి వీళ్ళ మహిళా కమిషన్లో నేరేల షాదర గారు చైర్మన్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో సభ్యురాలుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే తనకు కూడా సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా అంటే మహిళల పట్ల మరి మన తెలంగాణ చరిత్ర పట్ల మనము ఖచ్చితంగా అంటే గౌరవించుకోవాలా, మన చరిత్రను మర్చిపోద్దు అన్నది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇక్కడ చాలామంది మహిళలే ఉన్నారు. మరి 18 నెలల నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మీరు అది చిన్నదే కనబడుతుంది మీకు, కానీ ఇవాళ 200 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేశారు. అంటే మన జిల్లా మన తెలంగాణలో ఉన్నదే 4 కోట్ల జనాభా, మరి 2 కోట్ల జనాభా మహిళలు ఉంటారు అంతే కదా రఫ్గా. 2 కోట్ల మంది 200 కోట్ల అంటే మహిళలు ప్రయాణం చేశారంటే ఒక్కొక్క మహిళ యావరేజ్గా 18 నెలల్లో 100 సార్లు ఆర్టీసీ బస్ ఎక్కింది. అంటే దానివల్ల ఇవాళ ఏమైందంటే గవర్నమెంట్కు దగ్గర 6,800 కోట్ల రూపాయలు మనం ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేసింది. మీరు ఫ్రీగా పోతున్నారు, గవర్నమెంట్కి ఫ్రీగా వస్తలేదు. అది గవర్నమెంట్ మీ తరఫున ఆర్టీసీకి కడతా ఉన్నారు.
దాంతో ఇలా ఆర్టీసీ లాభపడతా ఉంది. ఆర్టీసీ మనుగడకు వచ్చింది. ఇలా అది మరి ఆర్టీసీ కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. ఇంకా మరి ఆర్టీసీ కూడా ఫస్ట్కి జీతాలు ఇచ్చి ఇంకా కొత్త మన రిక్రూట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటే కావచ్చు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళలకే ఇచ్చినాం. ఇక్కడ అరుగుల ఇప్పుడు ఎంత 24 20 ఇండ్లు కొత్త కడుతున్నాం అంటున్నాం. ఇంకా కొన్ని ఇచ్చినాం, లేకుండా అన్నీ ఇస్తాం కానీ అంటే అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇలా రేషన్ కార్డులు మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఏదైనా ఇప్పుడు మహిళలకు ఇంతకుముందు చెప్పారు గతంలో ప్రభుత్వం చారాన మితి లేకుండా ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ ఇలా మీరే మితి కట్టుకొని అప్పుల పాలైన. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులను చేయాలని భావిస్తూ ఉన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని. ఇవాళ ఓన్లీ 70 నుండి 75 లక్షల మంది మాత్రమే మనకు డాక్టర్ సంఘాలలో ఉన్నారు. అందుకని ఇంకా కొత్త గ్రూపులు కూడా ఓల్డ్ పీపుల్ కూడా మరి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా గ్రూపులు పెడతా ఉన్నాం. ఇలా పిల్లలకు కూడా 15 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా మరి ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకు కూడా సపరేట్ గ్రూపులు డాక్టర్ సంఘాలు పెట్టి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ కింద మరి వీళ్ళు లోన్స్ ఇచ్చి దగ్గర 1 కోటి మంది మహిళలకు మిత్తి లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు. మామూలుగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలా మీరు ఇంతకుముందు మహిళా సంఘాలంటే మరి మామూలుగా ఏదో కోళ్ళ వ్యాపారమో పాల వ్యాపారమో చేసుకునేటోళ్ళు. ఇవాళ అట్లా కాదు. మీరందరూ కూడా ఒక సిండికేట్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలి అని చెప్పి ఇలా మీకు సోలార్ ప్లాంట్లో అదాని అమ్మానితో పోటీ పడే విధంగా మనం ఎక్కడ ఖాళీ జాగుంటే అక్కడ మీరు లీజ్ తీసుకొని కానీ ఇంకెక్కడ టెంపుల్ ల్యాండ్స్ ఉన్నా కానీ మీరు సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. పెట్రోల్ బంకులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. అవసరం ఉంటే గోడౌన్స్ కట్టుకోవచ్చు, రైస్ మిల్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా మీరు చేసుకోండి. మీరు ప్రతిదానికి మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు సిండికేట్ కావచ్చు. ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఒక్కొక్క మహిళ ఏదైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారు కట్టాల్సిన లోన్ కూడా 2 లక్షల రూపాయలు లోన్ వేవింగ్ కింద ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నాం. పిఏ పాలసీ కింద 10 లక్షల రూపాయలు మన నియోజకవర్గంలోనే 3 మంది చనిపోతే 30 లక్షల చెక్స్ నేనే ఇచ్చాను. అట్లా సో మన దగ్గర పుప్పలపల్లి విలేజ్లో కూడా ఒక మహిళ చనిపోతే ఇచ్చినాం. అంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కింద పనిచేస్తూ ఉంది. మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మీరు 50% కాదు 50% కంటే ఎక్కువ ఇలా ప్రభుత్వం దృష్టిలో. కాబట్టి సాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా మనం ఇలా ఈ ప్రభుత్వము మరి మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంది. ఎందుకంటే అందరూ తెలుసు ఇలా తాళాలు మహిళల చేతిలో ఉంటే ఆ ఇల్లు భద్రంగా ఉంటుంది. ఇక మగవాళ్ళ చేతులు ఉంటే ఏముంటుంది మీకు తెలుసు. 15 రోజులకే దుకాణం అంటే జేబు కాలైపోతుంది. కాబట్టి మహిళల చేతులు ఉంటే సగం ఖర్చు అయితే సగం అట్లనే ఉంటుంది. అందుకని మా ప్రభుత్వానికి తెలుసు, మా రేవంత్ అన్న తెలుసు, మాకు తెలుసు మహిళల చేతుల్లోనే ఇలా పెత్తనం ఇవ్వాలని చెప్పి ప్రతి స్కీమ్ కూడా మహిళలు ఓరియంటెడ్ చేస్తూ ఉన్నాం. మిగతావి కూడా ఇప్పుడు రైతులను కూడా ఆదుకున్నాం. రైతులను రాజు చేయడం అంటే మాటలలో కాదు. ఇవాళ మా ప్రభుత్వ స్కీమ్స్ మీరు ఆలోచించండి. 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం. 2004 నుండి ఇస్తున్నాం, ఇప్పుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టింది రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని. ఇవాళ ఇండ్లకు కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం 200 యూనిట్లు. సో ఇవాళ ఇట్లా రైతులను ఆదుకుంటా ఉన్నాం. నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం. ఇవాళ మా గంగారెడ్డి సాబ్ కట్టింది ఒకటి గోడౌన్ కూడా ఇనాగ్రేషన్ చేసినాం. అక్కడ చూస్తే మొత్తం ఎరువులు స్టాక్ ఉన్నాయి, ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. సో ఇవాళ అన్ని విధాల మార్కెట్ గ్యారెంటీ ఇస్తూ ఉన్నాం. పండించిన పంట కూడా ప్రభుత్వమే కొని మరి అవసరం ఉంటే ఇంకా సన్నవాట్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇలా సన్నవాట్లు తక్కువ వండుతున్నాయని చెప్పి బోనస్ ఇచ్చి ఎక్కువ వండించి మరి పేద వాళ్ళందరూ కూడా 3 పూటలు సన్న బియ్యం తినాలని సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇలా 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వాలి. ఇలా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి కొత్తగా ఏర్పడిన కుటుంబాలందరూ కూడా ఎవరైనా చనిపోతే డిలీట్ చేస్తూ ఉన్నారు. కొత్తగా పెళ్ళి ఆడపిల్ల ఇంటికి వస్తే దాన్ని అడిషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళను. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం ఇలా మరి ప్రజా సంక్షేమం ఒకవైపు, రైతులను ఒకవైపు, మరి యువకులకు కూడా ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తూ మన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాము. ఇక ముఖ్యంగా ఇవాళ అర్గుల్ గ్రామం ఈ సంక్షేమ పథకాలు అన్ని గ్రామాలకు వస్తాయి. అందరూ ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు వస్తాయి. మేము డే 1 నేను గెలిచినప్పుడే చెప్పినా మేము ఏ పార్టీ మీరని అడగం. మీరు పేదవాళ్ళ కారా, మీరు అర్హులా కారా, అర్హులు అంటే మీకు ఇస్తామని చెప్పినాం. ఏదైనా ఇలా కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఏదైనా ఉన్నాయి. గతంలో వాళ్ళు పిలిచి అడిగారు మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు బీజేపీ వాళ్ళు అయితే మీకు ఇయ్యం. మాకు అట్లా కాదు. ప్రభుత్వం సొమ్ము ప్రతి పేదవానికి చెందాల్సిందే. వాళ్ళ అర్హులు కాబట్టి వాళ్ళ ఇంటికి చేరాల్సిందే అని చెప్పి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లలో కూడా అతి పేదవారికి ఇచ్చినాం. ఇంకెక్కడైనా కూడా ఇంకా చాలా మందికి రాలేదు. వాస్తవం మనకు ఎందుకంటే మన పెద్ద కాన్స్టిట్యున్సీ చాలా తాండాలు ఉన్నాయి, చాలామంది జనాభా ఎక్కువ ఉంది, హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన 3,500 ఇండ్లు అందరికీ సరిపోలేదు. ఇప్పుడు ఎవరికైతే రాలేదో
తప్పకుండా వాళ్ళందరూ కూడా రెండో విడత ఇండ్లు ఇస్తాం. ఒకవేళ ఎవరికైనా మరి జాగా కూడా లేదు కట్టుకోవడానికి అనుకుంటే జాగా కూడా త్వరలోనే ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ రాబోతా ఉంది. ఆ జాగా కూడా మీకు 75 గజాల జాగా ఇచ్చి ఇల్లు కూడా వెంటనే శాంక్షన్ చేస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. నేను కోరుకునేది ఒకటే, మా ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఒకటే, నా ఆలోచన కూడా ఒకటే. ఇవాళ అరుగుల్ గ్రామంలో వచ్చే 3.5 సంవత్సరాలలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. 100% అందరికీ ఇల్లు కట్టిస్తాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అందరికీ అర్హులకు రేషన్ కార్డులు ఇస్తాం. అందరికీ తప్పకుండా సన్నబియ్యం ఇస్తాం. దాంట్లో ఇంకేం అనుమానం లేదు. మీకు అందరు కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి. ఇవాళ ఇవన్నీ మనం చెప్తున్నటువంటి కార్యక్రమాలు సన్నబియ్యమే కావచ్చు, రేషన్ కార్డే కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు. రైతులకు రుణమాఫీ దగ్గర కొంతమంది కాలేదు వాస్తవమే, కానీ అదే కొంతమందికి రాలేదు వాస్తవం. నేనే చెప్తున్నా కదా, కొంతమందికి రాలేదు, బోనస్ ఇచ్చారు. చాలా కార్యక్రమాలు ఇప్పుడు ఉచిత ప్రయాణమే కావచ్చు, 200 యూనిట్ల కరెంటే కావచ్చు. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఏంటంటే ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ 15 రాష్ట్రాలలో. ఏ ఒక్క స్కీమ్ కూడా అక్కడ అమలు కావట్లేదు. వాళ్ళకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. ఏది ఎన్నికలు రాగానే రాముడు గుర్తుకొస్తాడు వాళ్ళకు. ఎన్నికలు రాగానే అక్షంతలు ఇంటికి పంపిస్తారు ఇంత పసుపు కలిపి. అలాంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చెయ్యది. ఇది మొత్తం కూడా పేదవాళ్ళ పార్టీ, మహిళా పక్షపాతి, రైతుల పక్షపాతి పార్టీ. కాబట్టి మీరు గమనించాలి ఎవరేం చేస్తున్నారు, మాటలు ఎవరు చెప్తున్నారు, పని ఎవరు చేస్తున్నారు అన్నది మీరు గమనించండి. మరి అరుగులు వాళ్ళంటేనే రాజకీయంగా చైతన్యమైనటువంటి గ్రామం. ఇక్కడ విఘ్నులు ఉన్నారు, వారికి అది కూడా తెలుసు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గమనించండి, టీవీలలో చూస్తూ ఉంటారు, పేపర్లలో చదువుతూ ఉంటారు. మరి ఇవాళ మనకు రావాల్సిన ఫండ్ కూడా అడ్డుకుంటున్నారు. ఇలా వాళ్ళు చేయకపోవడం కాకుండా ఇవాళ మన నుండి గెలిచినటువంటి ఎంపీలు 8 మంది మన తెలంగాణ రావాల్సిన ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు. మనం ఇక్కడ నుండి ₹1 ఇక్కడ నుండి ఢిల్లీకి ట్యాక్స్ రూపంలో పంపిస్తే మనకు 42 పైసలు ఇస్తున్నారు. 52 పైసలు ఉత్తరప్రదేశ్, బీహార్లో ఖర్చు పెడుతున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్న ఈ వేదిక నుండి ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి తమ్ముడు రాజేందర్ మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టినాం. ఇవాళ ఖచ్చితంగా సమగ్ర సర్వే చేసినాం, కుల సర్వే చేసినాం. ఇవాళ 42% ఇస్తామని చెప్పి బిల్లు కూడా పాస్ చేసినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నది దాన్ని షెడ్యూల్ 9లో పెట్టమంటే. మరి వాళ్ళ బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు బీసీ రిజర్వేషన్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పారు. దాట వేస్తారు, నానబెడతారు, మరి దాన్ని అట్లనే పెండింగ్ పెడతా ఉన్నారు. ఇవాళ ఏది ఏమైనా మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, బీజేపీ ఒప్పుకున్నా, టీఆర్ఎస్ ఒప్పుకోకపోయినా మరి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్థం కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ ఇవన్నీ ఎక్కడ చేయలే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు సుమా, మీరు గమనించండి. ఇది ఇందిరమ్మ రాజ్యం. మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించుకోండి, ఏది మనకు ఉపయోగపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఎట్లా బాగుపడుతుంది, మన జీవితాలు ఎట్లా బాగుపడతాయి అన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి మరి దీన్ని గుర్తుపెట్టుకుంటూ ఇవాళ అరుగుల్ గ్రామం మట్టుకు మరి దగ్గర ₹1 కోటి డెవలప్మెంట్ ఫండ్స్ మనం ఇవాళ తీసుకొని రావడం జరిగింది. దగ్గర దాంట్లో ఒక ₹50 లక్షల సీసీ రోడ్స్, డ్రైన్స్ ఉన్నాయి. ఒక గోడౌన్ ఒక 33 లక్షలతోని. అదేవిధంగా ఇంకా సబ్ సెంటర్ ఒక 20 లక్షలు. మన పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, మరి వాళ్ళు బీపీ షుగర్ ఉంటుంది, గోళీలు వేసుకుంటారు. ఇవన్నీ కూడా కళ్ళు సరిగా కనబడాయని చెప్పి ఇక్కడ సెంటర్నే కడదామని చెప్పి ఒక సబ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు పంట పొలాలకు సాగునీరు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఒక స్లూస్ తయారు చేసి నీళ్లు సమానంగా మరి తొలికొండకు, ఇక్కడ బ్రాహ్మణపల్లికి, అరుగుల వాళ్ళకి సమానంగా వచ్చేటట్టు అది కూడా మరి చేస్తూ ఉన్నాం. ఇంకా ఏది ఉన్నా అరుగుల గ్రామం అంటే మరి నాకు చాలా అభిమానం. మొదటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి కూడా ఈ గ్రామంతో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామం అభివృద్ధిలో ఖచ్చితంగా మొట్టమొదటి స్థానము మన మండలంలో మీ గ్రామానికే ఇస్తాం. ఈ గ్రామంలో కావాల్సిన నిధులన్నీ కూడా ఇస్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మీ మనిషిని, మీరు ఒక బిడ్డగా, మీ ఒక తమ్ముడుగా భావించండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కష్ట సుఖాల్లో మీకు అందుబాటులో ఉంటాం. ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మనము అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం తమ్ముడు మరి శంకరు తల్లి ఐలమ్మ గారి విగ్రహాన్ని మరి డొనేట్ చేశారు. వీళ్ళందరూ కూడా డెడికేటెడ్గా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత డబ్బులతో కట్టుకున్నారని చెప్తా ఉన్నారు. నాకు పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసిండ్రు, సార్ ఇది పర్మిషన్ లేదంటారు. అరే పర్మిషన్ ఎందుకుంటే అంత చక్కగా ఉన్నది, అంత లైన్లోనే ఉంది కదా, అది ఇప్పుడు అంత లైన్లోనే ఉంది, సర్వీస్ రోడ్డుకు లోపలిగా ఉంది. మరి అక్కడ అందరి విగ్రహాలు ఉంటాయి, ఎట్లా చాకల ఐలమ్మ గారి విగ్రహం ఎట్లా ఉండదు, ఇది ఏమైనా నేను ఇక్కడ వెళ్తా, నేను ఖచ్చితంగా విగ్రహం ఆవిష్కరణ చేస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము మన వైతాళికులు, మన పూర్వీకులను మనం ఆదర్శమైనటువంటి మన వాళ్ళని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విగ్రహ ప్రతిష్టాపన అంటే ఇనాగ్రేషన్ నేను వెళ్తా అని చెప్పి ఇలా రావడం జరిగింది.
కాబట్టి మేము మీ రజక సోదరులు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు చాలా పెదరిగా ఉన్నారో నాకు తెలుసు. మీ కళ్యాణ మండపంకి సంబంధించినటువంటి కూడా అది కాంపౌండ్ వాళ్ళు అడిగారు. తప్పకుండా CDP రాగానే మరి మీ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాం. దేనికైనా మేము అండగా ఉంటాం. శంకర్ గారు తెలుసు, అన్నిటి కూడా వాళ్ళు పక్కకే ఉంటాడు. ఆయన మా దగ్గర గుబ్బన్పల్లిలో ఉంటాడు. సో దేనికైనా మీరు అర్ధరాత్రి కూడా మీ మనిషి ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి మీరు దేనికైనా కష్ట సుఖాలలో నన్ను కన్సల్ట్ చేయొచ్చు అని చెప్పి కోరుకుంటూ మరొకసారి సోదరిమణి శ్వేతకు మన మీటింగ్లో ఉండి మన అందరు కూడా మరి ఈ మీటింగ్ను అంటే సక్సెస్ చేయడానికి తోడ్పడినటువంటి మీ సంఘం సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. సాకల ఐలమ్మ గారికి పట్టుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్. దాంట్లో ఇప్పుడు ఇటువంటి ప్లేస్లలో కొన్ని విగ్రహాలు ఏంటంటే సెంటర్లో పడుతున్నాం, అంటే రోడ్డు మీద పడుతున్నాము. దాంతో అందుకని గ్రామ పంచాయతీ మనము PRO పంచాయతీ డిపార్ట్మెంట్ ఇలా క్లియరెన్స్ అడుగుతున్నాం. దానికి కూడా మీరు ఈ సేవలు అప్లై చేసుకొని కరెక్ట్గా అప్లై చేసుకుంటే వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ సర్కులర్ పెట్టి వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. అప్పటికే మరి పబ్లిక్ హార్డ్ దూరం రోడ్డు ఫ్యూచర్లో రోడ్ ఎక్స్పాన్షన్ ఇబ్బంది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కానీ అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. పోలీసులు కావాలని మాపరు కానీ మనం కూడా కట్టుకుంటే ఇప్పుడు ఇట్లా బాగా కట్టింది ఇక కొంచెం పక్క కట్టుకుంటే ఆటోమేటిక్ క్లియరెన్స్ వస్తుంది, ఇబ్బంది లేదు.